తాజాగా సీ ఓటర్ సర్వేపై వైసీపీ నేతలు చెప్తున్న అభిప్రాయం ఏంటి? వాళ్ళకేమంటే ఏ సర్వే అన్నా వాళ్ళకి ఫేవర్గా వస్తే మాకు ఇది ఫేవర్ అని చెప్తారు, లేదంటే ఇది ఫేవర్ లేదని. ఇప్పుడు వాళ్ళకి భయం పుట్టుకొని గుబులు పట్టుకొని ఏమంటే ఓటమి తాలూకా భయంతో ఈ విధంగా ఏవేవంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈసారి ఇక్కడ సీ ఓటర్ సర్వే కావచ్చు, ఇండియా టుడే సర్వేలో క్లారిటీగా చెప్పబడింది. తెలుగుదేశం పార్టీ 45+ ఓటింగ్ పర్సంటేజ్ తో 17 లోక్సభ స్థానాల్లో అఖండ మెజారిటీతో గెలవబోతుంది. ఇంకా రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పెరగబోతోంది, జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ పడిపోబోతుందని క్లారిటీగా చెప్పబడింది. సీ ఓటర్ సర్వే కావచ్చు, ఇండియా టుడే సర్వే కావచ్చు, వీటిలన్నిటిలో అనేక జాతీయ స్థాయి సర్వే సంస్థలు చేసిన దాంట్లో తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలవబోతుందని క్లియర్ కట్ గా తెలియబోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఈ ఓటమి తాలూకు భయం అనేది తన మొహంలో కనిపిస్తా ఉంది. ఏ విధంగా అంటే చెప్పమంటారా, రీసెంట్ గా ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మొహంలో మనం ఫేస్ చూసినట్టయితే ఏదో దిగులు, ఏదో తెలియంది, అంటే ఓటమి తాలూకు భయం, తనలో ఒక నిస్పృహ కనిపిస్తూ ఉంది. ఓటమి తాలూకు నిస్పృహ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో క్లారిటీ కనిపిస్తూ ఉంది. వీళ్ళు ఏం చేశారని ప్రజలు గెలిపిస్తారు, వీళ్ళు ఏం చేయలేదు కాబట్టి ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నేను సిద్ధం అంటే ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి మేము సిద్ధం అంటూ ఉన్నారు. ఈ విధంగా ఇంకొకటి ఇక్కడ క్లారిటీగా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అనేక తప్పిదాలు చేసింది. అనేక 2021లో కావచ్చు, 2022లో కావచ్చు కొంచెం పెయిడ్ డబ్బులు ఇచ్చి కొన్ని సర్వేలు చేయించుకున్నారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు నిజాలు సర్వేల రూపంలో ఇంకా ఎలక్షన్కి ఇంకా 3 నెలలు ఉందనగా ఇప్పుడు సర్వేల్లో క్లారిటీగా తెలుగుదేశం పార్టీ ఇంకా ఇది పాను ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుంది, ప్రతిపక్షాలకి ఈజీ అవుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇంకా ఈజీ. ఎలక్షన్ల టైంకి నాకు తెలిసినంత వరకు 25కి 25 తెలుగుదేశం పార్టీ గెలిచినా ఆశ్చర్యపోవనవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే పులివెందల్ లాంటి నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి హత్య కావచ్చు, ఈయన లోకల్ నాయకులకు అందుబాటులో లేకపోవడం కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ ప్రకారంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి క్లారిటీగా ఓడిపోబోతున్నాడు. ఈ విధంగా జననాడి సర్వేల రూపంలో బయటకు వచ్చాయి. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడని అది వాళ్ళు కవర్ చేసుకోవడానికి వాళ్ళ అఫీషియల్లో ఈ విధంగా ఏది పడితే అది వేస్తూ ఉన్నారు. అది ఎవ్వరు జనాలు నమ్మే పరిస్థితుల్లో ఈరోజు లేరు. ఎందుకంటే క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు. ఈ సర్వే సంస్థలు చెప్పినటువంటి రేపు దీన్ని మించి ఇప్పుడు సర్వే సంస్థలు తెలుగుదేశం పార్టీకి 17 అన్నారు. రేపు ఎన్నికల ముందుకి ఇక్కడ ఓన్లీ తెలుగుదేశం పార్టీ ఓటింగ్ పర్సంటేజ్తోనే చెప్పారు. తెలుగుదేశం పార్టీ సింగిల్గా అధికారం. ఇప్పుడు జనసేన కలుస్తుంది అంటున్నారు, ఇంకా రేపు బీజేపీ కూడా వస్తుంది అంటున్నారు. ఒకవేళ అన్నీ వస్తే తెలుగుదేశం పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ అని 55+ క్రాస్ అవుతుంది, 55 to 60. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి డిపాజిట్లు కూడా రావు. ఈ విధంగా ఓటింగ్ పర్సంటేజ్ క్లారిటీ కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఓటింగ్ పర్సెంట్ రేపు 35% పడిపోతుందో లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏం ఓటు బ్యాంక్ ఏమి తన సొంత ఓటు బ్యాంక్ కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులను ఆ రోజు లాక్కొని తన పార్టీని నిర్మించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళు వెళ్ళిపోతే లోపలికి వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోతే ఇంకా కాంగ్రెస్ బలమైన ప్రత్యర్థి అయినప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ అనేది ఇంకా చిత్తుగా ఆ 20%, 10% ఓట్లు కూడా రావని ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సర్వే సంస్థలు చెప్పింది రేపు జనాలు ఓటింగ్ ద్వారా నిరూపితం చేస్తారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు.